Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is the sin of pride. గర్వం అనే పాపము. లేఖన భాగము Gospel according to St. Luke chapter 18 verses 9 to 14. పరిశుద్ధ లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి 14వ వాక్య భాగం. ఈ లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. ఇంకా కొన్ని సత్యాలు మనకు కనిపిస్తాయి. ద సిన్ ఆఫ్ ప్రైడ్, గర్వం, పాపం. ఇద్దరు మనుషులు ప్రార్థన చేయడం దేవాలయానికి వెళ్ళారు. లేఖన భాగం స్పష్టంగా మనకు ప్రబోధిస్తున్నది. తామే నీతిమంతులం అని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించే కొందరితో ఆయన ఉపమానము చెప్పాను. ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళేది. వాడు ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. ఈ పరిసయ్యుడు ప్రార్థన చేశాడు. ప్రార్థన అంతా కూడా ఈ ప్రార్థన ఇందులో లిఖించబడ్డది. దేవాలయానికి వెళ్ళాడు. ఇట్ ఇస్ నాట్ రియల్లీ గో టు గాడ్. నిజంగా దేవునికి వెళ్ళాలి అన్న ఆత్మీయ తలంపు ఆయనకి లేదు. మన అవసరం ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, రోగశయ మీద ఉన్నప్పుడు, సమస్య ఉన్నప్పుడు, we really go to God to represent our petitions. మనం విన్నపాలను వినియోగించుకోవడానికి ప్రభు సన్నిధికి వెళ్తాం. ఆయనతో సహాయం పొందుకోవడానికి, ఆయన కరుణకు పాత్రలు కావడానికి వెళ్తాం. దేవుని యొక్క కరుణకు పాత్రలు కావాలని ఈ పరిస్థితి వెళ్ళలేదు. ఆయనకు అతిశయం, గర్వం ఉన్నది. అదేమనగా ఐఎమ్ సో రైచియస్ పర్సన్. తామే నీతిమంతులం అనుకొని himself was so righteous person on the surface of the earth. ఎంతో నీతిమంతుడని తను అనుకున్నాడు. No need of God to help him. దేని అవసరం తనకు లేదు అన్నట్టుగా వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు దేవాలయానికి? వాక్య భాగంలో ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళిరి అని ఉంది. ఒకరి ఉద్దేశం ప్రస్ఫుటంగా మనకి అనిపిస్తుంది. లేక మనం గమనిస్తే, దేవాని చోరును, వ్యభిచారును, ఇతర మనుషులమైనను ఈ సుంకరెవరనైనను ఉన్ననందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారము 2 మార్లు వాసం చేయించు నా సంపాదన అందరిలో 10వ చెల్లిస్తున్నానని తనలో తాను ప్రార్థించుండెను. సెల్ఫ్ రైచియస్నెస్ ఇది సిన్. స్వనీతి అనేది ఒక పాపము, గర్వం ఒక పాపము. ఇలా స్వనీతి అనేది అతిశయానికి నడిపించింది, స్వాతిశయానికి దారితీసింది. ఎప్పుడైనా స్వనీతి ఉంటుందో, నేను చాలా మంచివాడిని, నేను ఇలా కాదు అలా కాదు, నేను దుర్మార్గుని కాదు, దొంగని కాదు, వ్యభిచారిని కాదు, నేను ఈ శుక్రవలం లేను అని అనుకోవడమే స్వనీతి. అది కంపెనీ లైఫ్. ట్యాక్స్ కలెక్టర్ కాబట్టి ఎంతో మెరుగైన వ్యక్తి అనుకున్నాడు. కాబట్టి నో నీడ్ టు సబ్మిట్ పెటిషన్స్ టు గాడ్. తాను చెప్పుకోవడానికి ఏమి అగత్యత లేదనుకున్నాడు ఆయన. సాధారణంగా ఈ ప్రే టైమ్స్ అనేది ఇతర కాలంలో మార్నింగ్ 9 AM and 12 noon and 3 PM ఈ 3 టైమ్స్ పెడతారు. అయితే వారానికి 2 సార్లు ఉపవాసం చెప్తున్నాడు. అన్నాడు మండే అండ్ థర్స్డే
ఉపవాసం ఉండేవారు మండే థర్స్డే. మరి ఇతను మండే థర్స్డే వాళ్ళు 2 సార్లు ఎందుకు ఉపవాసం ఉంటున్నాడు? మిగతా రోజున ఉండొచ్చు కదా. అందులో ఒక విషయం దాగి ఉన్నది. మండే అండ్ ట్యూస్డే ఆర్ మార్కెట్ డేస్, అది సంత దినములు. మనం గమనిస్తే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రోజు సంత ఉంటుంది. ఆదివారం సంత ఉంటుంది, సోమవారం కొన్ని చోట, మంగళవారం చోట, బుధ బేస్తు శుక్ర శని ఇదిగా సంతలు ఉంటాయి, మార్కెట్ ప్లేసెస్ ఉంటాయి. ఈ మండే మార్కెట్ డేస్, ఆ రోజు రద్దీ ఎక్కువ ఉంటుంది. అనేక మంది వస్తుంటారు. అనేక తను తాను నీతిమంతుగా కనపరుచుకోవడానికి అనేకులు ప్రార్థనకు వస్తూనే ఉంటారు అక్కడికి, దేవాలయానికి. ఆ సందర్భంలో అందరూ తను ప్రొజెక్ట్ చేసుకోవడానికి, తన స్వనీతిని బహిర్గతం చేసుకోవడానికి ఒక అవకాశం. అందరూ హౌ పైసీస్, ఎంత భక్తి పడుకదైనా వాళ్ళకి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడు అని తన గురించి అనేక గొప్పగా చెప్పుకోవాలని తపన ఆయనలో ఉన్నది. ఆ స్వనీతి అతిశయానికి దారితీసింది. రెండో విషయం, వాంటెడ్ టు ఇన్ఫార్మ్ గాడ్ హౌ గుడ్ హి వాస్. తను ఎంత మంచివాడని దేవునికి చెప్పడం వెళ్ళాడు. సీ హౌ గుడ్ ఐఎమ్ నాట్ లైక్ దట్ పబ్లికన్, దట్ ట్యాక్స్ కలెక్టర్. ఆ సుంకర్ కంటే నేను సుంకర వల్ల లేను, నేను అతని వల్ల లేనందుకు ఈ థ్యాంకింగ్ గాడ్. ఎంత ఈ ప్రార్థన ఏమన్నా ప్రార్థన అనేది కొన్నిసార్లు ప్రార్థన చేస్తా, ప్రార్థనగానే కాదు, అది ప్రార్థన కానే కాదు. అలా చేస్తుంటారు, తమ గొప్పలు చెప్పుకోవడం, లేదా తృణీకరించడం, ఇతని మనసు ఏదైనా చెప్పుకోవడానికి, తనకు గొప్పగా చెప్పుకోవడానికి ప్రయత్నించే వారు ఎందరో ఉంటారు. అలా ప్రార్థన చేస్తారు. Just wanted to inform God how righteous he was, how good he was, how pious he was. ఎంత భక్తిపడో, ఎంత మంచివాడో, ఎంత నీతిపడిన విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, ఇన్ఫార్మ్ చేయడానికి, నాట్ ఇంటర్సీడింగ్, టు ఇన్ఫార్మ్ గాడ్. అయితే ఈ సుంకరి గమనించినప్పుడు ఆకాశం కనెత్తి ధైర్యం చడక రొమ్ము కట్టుకొచ్చు ఈ ప్రేయర్ సిమ్ టు ప్రే. దేవా పాపి నన్ను కరుణించమన్నాడు. సెల్ఫ్ డిస్పైజింగ్, తను ఉపేక్షించుకొని, తను పరీక్షించుకొని సుంకరి ప్రార్థిస్తాడు. ప్రభువా, నేను ఒక పాపిని తండ్రి, నాలో ఏం మంచితనం లేదు నాయన, హ్యావ్ మర్సీ ఆన్ మీ ఎ సిన్నర్. ఎంత శ్రేష్టమైన ప్రార్థన. సుంకర స్వనీతి లేదు, కానీ స్వపరీక్ష ఉన్నది. పరిస్థితుల్లో స్వనీతి ఉన్నది, స్వపరీక్ష లేదు. అందుకే ప్రభువులో సందేశం ఇస్తున్నాం, ప్రతి తను తాను పరీక్షించుకొని అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలెను. సెల్ఫ్ ఎగ్జామినేషన్ నీడెడ్ when approach the throne of grace. మన ప్రార్థన ఎలా ఉన్నాయి? పరిచయ ప్రార్థన ఉన్నదా? సుంకర ప్రార్థన వలె ఉన్నదా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని స్వాస్యాన్ని, స్వనీతిని మనం పక్కకు పెట్టి, ప్రభు దృష్టిలో మన యోగ్యులం కదా, అయోగ్యులం మనం, ఏ మంచిలో మనం లేదు కాబట్టి తగ్గించుకుని ప్రార్థన చేస్తే తను తగ్గించుకుని వాడు హెచ్చించబడతాడు, తను హెచ్చించుకొని తగ్గించబడతాడు. ఆ సత్యం మరొకసారి జ్ఞాపకం చేసిన పరిశుద్ధ ఆత్మదేవుడు ఆర్థిక మనం తగ్గించుకొని దేవునితో ఆధారంగా చేసుకొని ప్రార్థన చేద్దాం, ఫలితాలు పొందుకుందాం. ప్రభు అందరూ దీవించుగాక. ఆమేన్. మా గడ మహోన్నత యేసయ్య మీకు వందనాలు, స్తుతి స్తోత్రం నాయన. అవును, అనేక స్వనీతిని యూదులు అన్నాడు స్థాపింపనుకుంటున్నారు తండ్రి. అది చాలా ఘోరమైన పాపము, అతిశయం, ఎంతో పాపం సెలవిచ్చారు తండ్రి. మీ స్తోత్రాలు చెల్లిస్తాం నాయన. అలాంటి పాపానికి లోను కాకుండా, గర్వమైన పాపానికి లోను కాకుండా, స్వనీతిని పాపానికి లోను కాకుండా మా తండ్రి స్వపరీక్ష చేసుకుని నాయన మీ సన్ని హెచ్చించుకోవడం ఏ యోగ్యత మాకు లేదు తండ్రి. అల్పుడు అయోగ్యం కాబట్టి నేను తగ్గించుకుని ప్రార్థించే మీ ద్వారా తగిన కాలం ఉంది.
హెచ్చించబడే కృపను మాకు ఇవ్వగలందుకు, శక్తి ఇవ్వగలందుకు మీకు స్తుతి స్తోత్రాలు. వాక్యం ప్రతిభను దర్శించండి. వారి ప్రార్థన ఎలా ఉన్నాయో మీ సన్ని చేరుతున్నావా లేదా అని సత్యాన్ని గమనించుకుని తండ్రి మా ప్రార్థనని ధూపమలే మీ సన్నిధికి ఎగిసేటట్టుగా ప్రార్థన చేయటకు మీ ఆత్మ అన్వీంపు దయచేసి జ్ఞాపనం చేస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికి సదాకాలంతోడే ఉండును గాక. ఆమేన్.